నిజంగా మన జీవితంలో ఏదైనా భయంకరమైన ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక వేదన కలిగినప్పుడు మనకు ఒకసారి అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. చాలామంది యేసు ప్రభుల వారిని నమ్ముకోని వాళ్ళైతే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, ధైర్యం చెప్పే వాళ్ళు లేరు, ఆదరణ లేదు. మనమైతే దేవుని మందిరానికి వస్తే సేవకులు చెప్పే మాటలను బట్టి మనకు విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి మనము ఇంకా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. కొంతమందికి ఈ మాటలు చెప్పే పరిస్థితి ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. సమాధానం లేక, నెమ్మది లేక, అప్పులు ఎక్కువైపోయో, లేకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చో, లేకుంటే చదువులో ఫెయిల్ అయ్యో, ఉద్యోగాలు రాలేదనో, లేకుంటే ప్రేమ వివాహాలు జరగలేదనో, ఇలా రకరకాల కారణాలతో సూసైడ్, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని మనం రోజు న్యూస్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, అయితే మన సమస్యకు పరిష్కారం లేదా? తప్పకుండా ఉంది. ఎందుకంటే మన సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్యకు తప్పక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారము మనకు దేవుని యొద్ద దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. సమస్య ఉందంటే ఖచ్చితంగా పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు తాళం ఉందనుకోండి, కీ కూడా ఉంటుంది. కీ లేకుండా తాళము తయారు చేయడు కంపెనీ వాడు. అలాగే సమస్య ఉందంటే ఖచ్చితంగా దేవుడు దానికి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు చూడండి, అపాయమున్నను కేవలం ఉపాయం లేని వారము కావు. మాకు అపాయాలు ఎన్నో వస్తాయి, రావనట్లేదు. నిందలు వస్తాయి, రావనట్లేదు. దేవుని పిల్లలకి అవమానాలు వస్తాయి, రావనట్లేదు. కొంతమంది అంటారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, దేవుని బిడ్డలు కదా, మంచి భక్తులట్టే కదా, మీరు మంచి సంఘానికి వెళ్తున్నారు కదా, మీకెందుకు ఇలా జరుగుతున్నది అని కొంతమంది ఆలోచన లేని వారు మాట్లాడతారు. బైబిల్ చెప్తుంది అపాయం రాదని బైబిల్లో లేదు. దేవుని పిల్లలకి ఆపదలు రావని, కష్టాలు రావని, కన్నీళ్లు ఉండవని బైబిల్ చెప్పలేదు. అయితే మనకు సమస్యలు వచ్చిన సమస్యకు మార్గము, పరిష్కారం మనకుంది. ఎస్, ఏదైతే కొండ వలె వస్తుందో తర్వాత దేవుడు దాన్ని మనసు వలె తొలగించేస్తాడు. అది మనకున్న నిరీక్షణ, విశ్వాసము. దేవుని బిడ్డారా, కొంతమందికి ఈ విశ్వాసం లేక, ఈ నిరీక్షణ లేక వాళ్ళ జీవితాలు ముగించేసుకుంటారు. మనిషికి జీవితం ఒకేసారి కదా, అది ముగించేసుకుంటే మరలా నీకు ఈ జీవితం వస్తుందా? మరలా నువ్వు దేవుని రాజ్యమును పొందుకునే కృప దొరుకుతుందా? కాబట్టి మనకు సమస్యలకు పరిష్కారం ఉంది, అది బైబిల్ చెప్తుంది. నీకు సమస్య ఒక తాళం అయితే దానికి కీ ఉంది బైబిల్లో, దేవుని దగ్గర. వాటిని మనము జయించుటకు మనము ముందుకు అడుగులు వేయాలి, కానీ పిరికివారుగా పారిపోయి మన జీవితాలు నాశనము చేసుకోకూడదు.